వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ బైపీసీ 2024 అగ్రికల్చర్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అప్లికేషన్ ఎప్పటి నుండి పెట్టుకోవాలి అండ్ అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది? ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి. పూర్తిగా చూడండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. రిజిస్ట్రేషన్ అయితే 13థ్ జూలై నుండి స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్‌కి లాస్ట్ డేట్ అయితే 2nd ఆగస్ట్ లాగా టైం ఉందనమాట. రిజిస్ట్రేషన్ 2nd ఆగస్ట్ కల్లా చేసుకోలేకపోతే 12th ఆగస్ట్ లేట్ ఫీజు కట్టుకొని అప్లై చేసుకోవచ్చు. సో, మీరైతే 2nd ఆగస్ట్ కల్లా అప్లై చేసుకోండి. ఈ వెబ్‌సైట్‌లో అయితే ఓన్లీ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ మాత్రమే కౌన్సెలింగ్ అయితే జరుగుతుందనమాట. సో, మీకు ఇక్కడ టోటల్‌గా 7 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయన్నమాట. అగ్రికల్చర్ కాలేజెస్ అండ్ అలానే 2 ఫుడ్ టెక్నాలజీ కాలేజెస్ ఉన్నాయన్నమాట. అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల, అగ్రికల్చర్ కాలేజ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, అగ్రికల్చర్ కాలేజ్ రాజమహేంద్రవరం, ఎస్‌వి అగ్రికల్చర్ కాలేజ్ ఈ కాలేజ్ అయితే తిరుపతిలో ఉంది. అగ్రికల్చర్ కాలేజ్ మహానంది నంద్యాల డిస్ట్రిక్ట్‌లో ఉంది ఈ కాలేజ్ అయితే. నెక్స్ట్ మేకపాటి గౌతమ్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్ ఈ కాలేజ్ అయితే నెల్లూరులో ఉంది. నెక్స్ట్ అగ్రికల్చర్ కాలేజ్ పులివెందుల. నెక్స్ట్ ఫుడ్ టెక్నాలజీ కాలేజెస్ చూద్దాం. డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ కాలేజ్ అయితే బాపట్లలో ఉంది. నెక్స్ట్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ కాలేజ్ అయితే పులివెందులలో ఉంది. నెక్స్ట్ అఫిలియేటెడ్ కాలేజెస్ చూద్దాం. ఈ కాలేజెస్ అయితే ప్రైవేట్ కాలేజెస్ అనమాట. శ్రీ కింజరపు ఎర్రన్నాయుడు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ ఈ కాలేజ్ అయితే శ్రీకాకుళంలో ఉంది. కదిరి బాబురావు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ ఈ కాలేజ్ అయితే ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో ఉంది. ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్ ఈ కాలేజ్ అయితే ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో ఉంది. ఎస్‌బీవీఆర్ అగ్రికల్చర్ కాలేజ్ ఈ కాలేజ్ అయితే బడ్వేల్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్‌లో ఉంది. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ ఈ కాలేజ్ అయితే అనంతపురం డిస్ట్రిక్ట్‌లో ఉంది. నెక్స్ట్ జేసీ దివాకర్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్ ఈ కాలేజ్ అయితే అనంతపురం డిస్ట్రిక్ట్‌లో ఉందన్నమాట. బీఎస్సీ అగ్రికల్చర్‌కి గవర్నమెంట్ కాలేజెస్‌లో 980 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. అదే ప్రైవేట్ కాలేజెస్‌లో అయితే 252 సీట్స్ అయితే ఉన్నాయి. ఫుడ్ టెక్నాలజీకి అయితే గవర్నమెంట్ కాలేజెస్‌లో అయితే 73 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఫీజెస్ చూసుకోవచ్చు. పర్ సెమిస్టర్‌కి అగ్రికల్చర్ కోర్స్‌కి ఎంతవుతుంది? అలానే బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి గూడా ఎంతవుతుందనేది. సో, లైబ్రరీ డిపాజిట్ అని, హాస్టల్ ఫీజెస్ అని అన్నీ ఉన్నాయి చూసుకోండి ఒకసారైతే. సో, ఎంతవుతుందనేది డీటెయిల్‌గా ఇచ్చారు ఇక్కడ ఫీజెస్ అయితే. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్‌లో మేనేజ్మెంట్ సీట్స్‌కి ఎంతవుతుంది పర్ ఇయర్‌కి అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు కాలేజ్ వైస్‌గా అయితే. సో, ఇక్కడ ఇచ్చిన కాలేజెస్‌కి ఎంత ఫీజ్ అవుతుందనేది డీటెయిల్‌గా ఇచ్చారు చూసుకోండి ఒకసారి. పర్ ఇయర్‌కి ఎంతవుతుంది ఏంటనేది. నెక్స్ట్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. ఇవైతే కన్ఫర్మ్‌గా మీరైతే ఆన్‌లైన్‌లో స్కాన్ చేసి ఖచ్చితంగా అప్‌లోడ్ అయితే చేయాలన్నమాట. అవేంటో చూద్దాం. ఇంటర్ మెమో, ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్ అన్నమాట. ఎస్ఎస్‌సి మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓసీ కేటగిరీ వరకు మాత్రం అయితే 6థ్ నుండి 12థ్ దాకా బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాలన్నమాట. అలానే ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ కావాలి. 12థ్ క్లాస్ నుంచి ఎక్కడ చదువుకున్నారో. నెక్స్ట్ ఫార్మర్ కోటాకి సంబంధించి ఫార్మ్ 1 అండ్ ఫార్మ్ 2 సర్టిఫికేట్స్ అయితే ఎలిజిబుల్ ఉంటే మీరు చేపించుకోండి. నెక్స్ట్ ఎన్‌సీసీ కోటాలో సర్టిఫికేట్స్ అలానే స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్న సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అప్లోడ్ చేయండన్నమాట. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. సో, వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది. వాళ్ళకి కూడా చెప్తున్నానన్నమాట. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.